హిందూ జాగో, తెలుసుకో, నువ్వేందో తెలుసుకో, నీ అస్తిత్వం ఏందో తెలుసుకో. హిందువులు చైతన్యంగా ఉన్నప్పుడే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోగలం. మొన్నటికి మొన్న చూడండి, ఈ యొక్క కాంగ్రెస్ కుహనా మేధావులు అంతా కూడా మిగతా పార్టీలు అందరూ కూడా రిజర్వేషన్ పోతుందని ప్రాపగండం చేశారు. రిజర్వేషన్ పోతుందని ప్రాపగండం తీసుకురా. అయితే ఇక్కడ అయితే ఇది ఏమవుతుందంటే ఎలక్షన్ రాగానే రకరకాల అంటే హిందువులను మొత్తం డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నాం. ఉచితాలు ఇంకోటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. బస్సు ఫ్రీ, బియ్యం ఫ్రీ, ఫ్రీ 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 అని దేశ ప్రగతిని నాశనం చేశారే. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటండి? ఫ్రీలు పెడితే ఇవాళ పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోయింది అంటున్నాడు సీఎం. అడత తింటున్నాం అంటున్నాడు సీఎం. మిత్తులు కట్టలేకపోతున్నాడు అంటున్నాడు సీఎం. అంటే ఫ్రీలు ఓడిమన్నాడు. మోడీ గారు ఏమైనా ఫ్రీ పథకాలు పెట్టారా? లేదు కదా. మరి ఆయన దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే ఇవాళ ఫ్రీలకు మనం లొంగిపోయి దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి పోలే.